దేవుడు మనతో లేకపోతే మనం ఎలా ఉండం, గుర్తుపెట్టుకోండి. వాగ్దానం చేశాడు, సదాకాలం వరకు నేను నీతో ఉంటానన్నాడు. మరి ఆయన మాట ఇస్తే మాట తప్పడు. భూమి ఆకాశమును గతిస్తాయి కానీ మాటలు అన్నాడు కూడా గతించు అన్నప్పుడు ఇంకా ఎందుకమ్మా డౌట్ ఏంటి? అసలు దేవుడు ఎందుకు ఇంకా లేట్ చేస్తూ ఉన్నాడో? ప్రభు రావట్లేదంటే మనలో ఏం చూస్తూ ఉన్నాడో లేట్ చేయడానికి? నీలో విశ్వాసాన్ని చూడాలని యేసుప్రభు వారు ఇష్టపడుతూ ఉన్నాడు. నేను వచ్చే సమయానికి మీలో ఒకళ్ళలోనైనా విశ్వాసానికి అనుకుంటాను అనేటువంటి ఆలోచనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవ్వగలమా? అది ఇవ్వగలమా? 5 మంది బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎందుకు లేరు? అసలు ఆ దశలో మనం ఉండకూడదని మళ్ళీ ఒక మారు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బుద్ధి లేనితనమో ఆ విశ్వాసం ఎందుకు మనకి? ప్రభు